హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మైసూర్ బజ్జీలు ఎలా వేసుకోవాలో చూద్దాం. ముందుగా పుల్లటి మజ్జిగ తీసుకోవాలి. దాంట్లోకి టీ స్పూన్ బేకింగ్ సోడా అండ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ మైదా పిండి తీసుకోవాలి సరిపడినంత. మేమైతే 1/2 కిలో మైదా పిండి తీసుకున్నాం. వరిపిండి 2 టీ స్పూన్స్ వేసుకోవాలి, ఎందుకంటే బజ్జీలు క్రిస్పీగా వస్తాయి వరిపిండి యూస్ చేస్తే. సో దట్ బాగా దాన్ని మిక్స్ చేసే విధానంలోనే ఉంటుంది బజ్జీ టేస్ట్ అనేది. సో దాన్నే జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఆ విధంగా కలుపుకోవాలి. చూడండి, ఆ విధంగా కలుపుకున్న తర్వాత పిండి అయితే ఇలా వస్తుంది. అదే ఆ టెక్స్చర్లో ఉంటే చాలా బాగా వస్తాయి బజ్జీలు. అంతా బాగుండేలా కలుపుకోవాలి పిండిని. నెక్స్ట్ అయితే కొద్దిగా ఆయిల్ వేసుకున్న దాంట్లో 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకేముంది, పొయ్యి మీద అలా బాండి పెట్టుకొని దాంట్లో బజ్జీలు వేసుకోవడమే. ఇవి ఇలా 5 మినిట్స్ పాటు అలా ఫ్రై చేసుకోవాలి. అంతా ఫ్రై అవుతున్నాయి. దాని తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. గోల్డెన్ కలర్లో ఫ్రై అవ్వాలి. ఇలా సర్వ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు టేస్ట్ చేద్దాం. అలా సర్వ్ చేసుకున్నాం. ఇదేంటంటే టొమాటో పల్లీల చట్నీ అనమాట. అది ఇప్పుడు టేస్ట్ చేద్దాం. కాలిపోతుంది. అలా చట్నీలో నంచుకొని టేస్ట్ చేద్దాం. నైస్. లోపల కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో చూడండి. చాలా 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 బాగుంది. నేను టేస్ట్ చేసా.